ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తమిళ్ పిల్ల. ఇవాళ బోటి కర్రీని తమిళనాడు స్టైల్లో ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ పోసుకున్నాను దీనిలో. సో దీనిలో చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఇవి వేస్తున్నాను. దాని తర్వాత ఎండుమిర్చి ఇవి వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో కొంచెం అల్లం, చిన్నుల్లిపాయలు, ఇది సోంపు ఇవన్నీ వేసి కొంచెం టాస్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఫ్లేవర్ కోసం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. దీన్ని జస్ట్ ఆయిల్లో టాస్ చేసేసుకొని ఈ మసాలా అంతా ఆరబెట్టుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ వచ్చింది. దీనిలో లవంగా, ఒక యాలుక్క, కొంచెం దాల్చిన చెక్క వేసేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా దీనిలో వేస్తాను. కొంచెం కరివేపాకు, సో ఫస్ట్ నేను బోటీని క్లీన్ చేసేసుకున్నాను. ఉప్పు పసుపు వేసేసి ఒక 2 విజిల్స్ కానిచ్చాను. ఇప్పుడు దీన్ని మనం ఈ మసాలాలో వేసేసుకున్నాం. ఈ గ్రేవీలో బోటీలో నేను ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను. మసాలాలో అయితే ఉప్పే లేదు. ఇప్పుడు కొంచెం చూసి తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, బాగా దగ్గరికి వచ్చేసేసింది. మన బోటీ కర్రీ రెడీ అయిపోయింది. తమిళనాడు స్టైల్ బోటీ కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. గుమ్మగుమ్మలాడే తమిళనాడు స్టైల్ బోటీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే తమిళనాడు స్టైల్ బోటీ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తమిళ్ పిల్ల.